బిర్యానీ, నాన్ వెజ్ ఐటమ్స్, ఇంకా బగారా రైస్ ఇలా ఏమైనా వెరైటీస్ చేసినప్పుడు తప్పకుండా ఇలా రైతా అనేది చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇది లేకుండా అయితే అసలు లంచ్ కానీ డిన్నర్ కానీ ఫినిష్ అవ్వదన్నమాట ఆ రోజు. సో ఈజీగా నేను ఎలా చేశాననేది చూపిస్తాను, రండి. హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. సో చెప్పాను కదా, కొన్ని వీడియోస్ తీసి పెట్టాను కానీ నేను అప్లోడ్ చేయలేకపోయాను అని చెప్పేసి, సో అప్పటి వీడియోనే నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను అనమాట. సో రెసిపీస్ అన్నీ కూడా నేను అలా వీడియోస్ తీసి పెట్టుంచాను. సో పాట్లో చికెన్ ఆ రోజే చేశాను కదా అండి. సో అలానే దాంతోపాటు నేను బగారా రైస్ చేశాను అనమాట, బాస్మతి రైస్ తోటి. సో ఇప్పుడు ఎలా చేశాను ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాం రండి. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఆయిల్ వేసేసుకున్నాను. దాని తర్వాత బిర్యానీ ఆకు, అనాస పువ్వు, సో దాల్చిన చెక్క, అలా కొంచెం క్వాంటిటీ తీసుకొని వేస్తున్నాను అనమాట. కొన్ని మిరియాలు వేసాను, లవంగాలు ఒక 6-7 వేసానండి. మీరు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకొని తీసుకోండి. ఒక 2 పెద్ద ఇలాచీలు, నల్ల ఇలాచీలు తీసుకున్నాను. ఇవి మా వారు గోవా నుంచి తీసుకొచ్చారు అప్పుడు. కొంచెం సాజీరా ఇంకా అన్నీ వేసుకుంటున్నాను 1 by 1. ఇప్పుడు తరిగిన ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. అండ్ 1 కప్పు క్యారెట్ వేసేసుకుంటున్నాను. ఒక 5-6 పచ్చిమిర్చి నిలువుగా చీల్చుకొని పెద్దగా ఉండేలాగా వేసేసుకుంటున్నానండి. సో ఇవన్నీ నూనెలో అంటే వేగేంత వరకు ఒక 1 minute అలా వేయించుకోవాలి నూనెలో. సో మీలో ఎంతమందికి ఇలా సెల్ఫ్గా కుక్ చేసుకొని తినడం ఇష్టం ఉంటుంది? సో మనం అంటే కొంతమందికి కుకింగ్ అనేది హ్యాబిట్ అండి, డిఫరెంట్గా చేయాలి అని చెప్పేసి అనుకుంటుంటారు. కొంతమందికి ఏంటంటే డిఫరెంట్ ఐటమ్స్ తినాలి కానీ అవి అంటే స్పెషల్ ప్లేసెస్ నుంచి తెప్పించుకొని తింటారు అనమాట ఫుడీస్. సో సంక్రాంతి ప్లానింగ్స్ ఏం చేస్తున్నారు? ఎలా ప్లాన్ చేసుకున్నారు సంక్రాంతి హాలిడేస్కి? ఈసారి సంక్రాంతి హాలిడేస్ ఏమయ్యాయంటే సాటర్డే సండే బిఫోర్ వచ్చాయి. హాలిడేస్కి ముందు సాటర్డే సండే ఉన్నాయి కాబట్టి సెకండ్ సాటర్డే అండ్ సండే కాబట్టి ఆల్మోస్ట్ ఆ 2 days కూడా హాలిడేస్లో మనకి యాడ్ అవుతున్నాయి. గవర్నమెంట్ హాలిడేస్తో పాటు ఈ 2 days కూడా యాడ్ అవుతున్నాయి. సో ఇంకొంచెం మనకి ఎక్కువ రోజులు హాలిడేస్ వచ్చేలాగా ఉన్నాయి కాబట్టి మంచి ప్లానింగ్స్ చేసుకోవచ్చు టూర్కి వెళ్ళే వాళ్ళు. సో ఇంకా మేమైతే ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదు మేము కూడా. సో హైదరాబాద్లోనే ఉంటే పిల్లల్ని అవుటింగ్కి అలా తీసుకుని వెళ్తాము. శిల్పారామంలో సంక్రాంతి సెలబ్రేషన్స్ బాగా చేస్తారు. సో ఒక 4-5 years బ్యాక్ తీసుకొని వెళ్ళాము. చాలా బాగా సెలబ్రేషన్స్ చేశారు. మేము ఎప్పుడైనా ఖమ్మం వెళ్ళకపోతే డెఫినెట్గా ఇక్కడ ఏదైనా ఎక్స్ప్లోర్ చేపిస్తాం పిల్లలతోటి. ఖమ్మం వెళ్తే ఇంకా ఆటోమేటిక్గా అందరూ అన్నయ్య వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి టైం అనేది ఎలా గడిచిపోతుంది అనేది కూడా తెలియదండి. ఎందుకంటే అన్నయ్య వాళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ ఉంటారు కదా. సో మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు విలేజ్ ఎన్విరాన్మెంట్ని. సో అక్కడికి వెళ్ళలేకపోతాం కాబట్టి పోయినప్పుడు ఇక్కడ హైదరాబాద్లోనే ఏదైనా ఫెస్టివల్స్ ఇలా సెలబ్రేషన్స్ చేస్తున్న ప్లేసెస్కి తీసుకొని వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయిస్తామన్నమాట పిల్లల్ని. కొన్ని టైమ్స్లలో అయితే ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇట్లా టూర్స్కి అట్లా ప్లాన్ చేసుకునే వాళ్ళము. లాస్ట్ టైం ఒకసారి ఇలా అక్క వాళ్ళతోటి వైజాగ్ అటు వెళ్ళామన్నమాట. ఆంధ్ర ఎక్స్ప్లోర్ చేసాము సంక్రాంతికి, చాలా బాగుంది. అండ్ అరకు కూడా వెళ్ళాము. ఆల్మోస్ట్ ఒక 10 days అయితే ట్రిప్ వెళ్ళామన్నమాట.
సో బాగా ఎంజాయ్ చేసాము. ఆంధ్ర సైడ్ ఉన్న టెంపుల్స్ అవన్నీ కూడా కవర్ చేసాము. భీమవరము, అంతర్వేది, ఏలూరు, సో ఇట్లా అటువైపు రాజమండ్రి, ఈ ఏరియాస్ అన్నీ ఆంధ్ర ఆల్మోస్ట్ అటువైపు ఉన్న ఫేమస్ టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేసాము. దాని తర్వాత వైజాగ్ వెళ్ళాము, అరకు, ఇలా అనమాట. సో అంటే ఇప్పుడు కూడా ఎక్కడికైనా వెళ్దాము అని ప్లానింగ్స్ అనుకుంటున్నాము. బట్ అది ఆ మూమెంట్ వరకు, స్టార్ట్ అయ్యేంత వరకు గ్యారంటీ ఉండదన్నమాట. ఎప్పుడు ఏ వర్క్ ఉంటుందనేది తెలియదు కదా. సో ఇక్కడ ఏంటంటే నేను టమాటోస్ అవన్నీ వేసుకున్నాను. మిల్ మేకర్ నేను కొంచెం ముందుగా నానబెట్టి వేసుకున్నానండి. మిల్ మేకర్ అంటే చాలా ఇష్టము మా పిల్లలకు. సో ఇలా బగారా రైస్లో కానీ ఎప్పుడైనా మిల్ మేకర్, టమాటా అవన్నీ చేస్తూ ఉంటానన్నమాట. కొంచెం అల్లం పేస్ట్ వేసేసి ఆయిల్లోనే వేగేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నేను వాటర్ తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో అదే గ్లాస్ తోటి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసాను అనమాట. నేను 3 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. దానికి ఆల్మోస్ట్ 4.5 గ్లాసెస్ వాటర్ పోసేసాను. సో మీరు కూడా ఎప్పుడైనా బాస్మతి రైస్ ఏ గ్లాస్తో అయితే క్వాంటిటీ తీసుకుంటున్నారో అదే గ్లాస్ తోటి వాటర్ పోసేసేయండి. అదే గ్లాస్ తోటి 1.5 వాటర్ పోసుకున్నట్టయితే సరిపోతుంది. అంటే బగారాకి మనము అందులోనే కుక్ చేస్తాం కాబట్టి, వాటర్లో ఎసరులోనే కుక్ చేస్తాం కాబట్టి, సో ఇలా అంటే మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. అదే మనం బిర్యానీకి అయి ఉన్నట్లయితే ఎక్కువ ఎసరు పెట్టేసుకొని, సో అందులో నుంచి మనం రైస్ని సపరేట్ చేస్తాము. దానికి ఎక్కువ ప్రాసెస్ ఉండదు, ఇలా క్వాంటిటీ అవసరం ఉండదు. సో ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసేసుకుంటున్నాను. సాల్ట్ ఏంటి అంటే వాటర్ కొంచెం ఉప్పుగా మనకి తగిలేలాగా, ఎందుకంటే రైస్ కుక్ అయిన తర్వాత సాల్ట్ అనేది తగ్గిపోతుంది. సో అందుకోసమని కొంచెం వాటరే ఉప్పుగా ఉండేలాగా చూసుకోవాలి. సో ఇక్కడ ఎసరు మసిలిన తర్వాత వాటర్ అంతా బాయిల్డ్ అవుతున్నప్పుడు నేను ఆల్రెడీ ముందుగానే కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేస్తున్నాను. అండ్ ఇంకోటండి, అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. సో కొంచెం ఫ్లూ అండ్ కోల్డ్ ఇలా అందరికీ వస్తుంది. మీకు అందరికీ తెలిసే ఉండుండొచ్చు, HMPV అని చెప్పేసి వైరస్ స్టార్ట్ అయింది. మెయిన్గా చిన్నపిల్లలు అండ్ వృద్ధులు అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్గా ఉన్న వాళ్ళు, సో వాళ్ళకి కొంచెం ఎక్కువ ఎఫెక్టివ్గా ఉందంట. సో ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ కాబట్టి ఫెస్టివల్కి అందరం ట్రావెల్ చేయడము, మీట్ అవ్వడము, కొత్త వాళ్ళను అందరినీ కలుస్తూ ఉంటాము. సో కొంచెం మనం కూడా జాగ్రత్తగా ఉన్నట్లయితే కొంతవరకు మనం నివారించడానికి ప్రయత్నించవచ్చండి. అంటే శానిటైజర్ యూజ్ చేసుకోవడం కానీ, మాస్క్ పెట్టుకోవడం పబ్లిక్లో తిరిగినప్పుడు, సో కాఫ్ కోల్డ్ ఉన్నప్పుడు బయటికి వెళ్ళకుండా ఉండడం బెటర్. సో మన ద్వారా ఇంకొకరు ఎఫెక్ట్ అవుతారు అని అంటే కొంచెం కేర్ఫుల్గా ఉండడం సో బెటర్ కదా. అందుకోసం అని చెప్తున్నాను. ఎవరైనా ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. చిన్నపిల్లలు అలా ఉన్నప్పుడు కూడా. సో ఎక్కువ అంటే ముందుగానే కోల్డ్ కాఫ్ ఉన్నట్లయితే రెస్ట్ తీసుకోవడం బెటర్. ఇంట్లోనే ఉండి బయటికి వెళ్ళకుండా ఉంటే బెటర్ అనమాట. సో నేను ఇక్కడ ఫైనల్గా కొత్తిమీరను పుదీనా వేసేసుకుంటున్నాను. సో కుక్ అయ్యేంత వరకు కొద్దిసేపు మూత పెట్టేసుకొని ఉంచేసుకుంటానండి. సో మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. సో నేను ఇక్కడ కొంచెం ఎసరు ఉన్నప్పుడే, కుక్ అవుతున్నప్పుడే పచ్చి ధనియాల పౌడర్ వేసేసాను అనమాట, లైట్గా ఆ ఫ్లేవర్ కోసం అంతే. కొంచెం లైట్గా గరం మసాలా పౌడర్ కూడా వేసాను, చిటికెడంతా.
ఇప్పుడు ఫైనల్గా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఎక్కువ గంట పెట్టి బాగా ఇలా కలపొద్దండి, ఎందుకంటే రైస్ అనేది విరిగిపోతూ ఉంటుంది కదా, సో అందుకోసమని జస్ట్ లైట్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి, అంతే. ఒక్కసారి కొంచెం ఇంకా ఎంత వరకు ఉడుకుతుందో అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు మధ్యలో మనం. సో అది తెలిసిపోతుంది కదా, మనం ఒకసారి కొంచెం చెక్ చేసుకున్నట్లయితే ఇంకా ఇంతసేపు అనేది మనం సిమ్లో పెట్టేసి ఉంచుకోవాలనేది తెలుస్తుంది. సో ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదా అండి, పెరుగు పచ్చడి చేస్తున్నాను, అంటే రైతా చేస్తున్నాను అనమాట. సో ఇలా చికెన్ ఐటమ్స్ కానీ ఎనీ నాన్ వెజ్, ఫిష్ అప్పుడు పెరుగు తినకూడదని చెప్తారు, బట్ ఎనీ నాన్ వెజ్ ఐటమ్స్ తిన్న తర్వాత ఇలా రైతా కొంచెం ఒక కప్ రైతా తీసుకున్నట్లయితే హెల్త్ కూడా చాలా మంచిది. కంపల్సరీగా లాస్ట్లో లంచ్ కానీ డిన్నర్ నైట్ టైం తినొద్దంటున్నారు, బట్ ఇంతకుముందు అయితే కంపల్సరీగా పెరుగు లేకుండా అసలు లంచ్ కానీ డిన్నర్ కానీ ఫినిష్ అయ్యేది కాదు. కొంత క్వాంటిటీ అయినా కూడా పెరుగన్నం అనేది తినేవారనమాట. చాలా వరకు ఇప్పటికీ కూడా అదే అలవాటు ఉంటుంది అందరికీ. ఫినిషింగ్లో పెరుగన్నం తినకపోతే అస్సలు సాటిస్ఫై ఉండదు. ఇక్కడ నేను ఒక 1/2 కిలో అంతా పెరుగు తీసుకున్నానండి, దానిలో 2 పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నాను. దాని తర్వాత కొంచెం కొత్తిమీర కూడా తురిమినాను, చిన్నగా తురిమేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ కొంచెం క్యారెట్ కూడా తురుముకొని అందులోకి వేసేసుకున్నాను. సో దాని తర్వాత కొంచెం లైట్గా నేను సాల్ట్ యాడ్ చేసేసుకుంటాను, కొంచెం వేసుకుంటాను, ఎందుకంటే మేము చాలా తక్కువ పెరుగులో సాల్ట్ అస్సలు వేసుకోము. ఏదైనా కర్రీ కానీ పికిల్ కానీ అంచుకు పెట్టుకొని తినేస్తామన్నమాట. సో ఇదేంటి అని అంటే ఇంకా బగారా రైస్ కాబట్టి, సో అందరికీ కావాలి కాబట్టి ఇలా వేసేసాను అనమాట. కొంచెం సాల్ట్ అండ్ ఆనియన్స్ కూడా వేసేసాను, సన్నగా తురుముకొని అవి కూడా వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి చూసుకోవాలి. సో ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలాగా నేను చేసేస్తున్నాను, కలిపేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకొని తిన్నట్లయితే. అండ్ మీ అందరికీ ఎలా అనిపించింది నేను చేసిన రెసిపీస్, అంటే మీరు ట్రై చేసినట్లయితే కామెంట్స్ ద్వారా తెలియచేయండి మాకు కూడా. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీకు ఏం నచ్చింది, ఏ రెసిపీస్ నచ్చాయి అనేది కూడా నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఎవ్రీవన్. మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఇలా ముందుకు వెళ్తూ ఉన్నానన్నమాట. అండ్ ఫెస్టివల్కి, సంక్రాంతికి మీరు ఏమేం పిండి వంటలు చేస్తున్నారు అనేది కూడా నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. సో చూసారు కదా, ఇలా ఫైనల్గా కుక్ అయిపోయింది బగారా అనేది. చాలా అంటే ఎంత ఫ్లేవర్డ్గా ఉందంటే, పలుకులుగా, అంటే ఒకదానికొకటి అంటుకోకుండా మంచిగా కుక్ అయిపోయింది. అండ్ స్మెల్ కూడా అదంతా టేస్టీగా కూడా ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. విత్ చికెన్ గ్రేవీ తోటి తింటుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట.